ఎంటకాయ గోగాకు కూర అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చైతే కూర అయితే ఏం కూర అంటే ఎంటకాయలు గోగాకులు వేసి కూర అయితే వండుతున్నాము. ఇప్పుడైతే ముందుగా అయితే గోగాకు అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడైతే నీట్గా కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం కదా. చూడండి ఉడుకుతుంది. ఈ ఉడికే లోపలైతే ధనియాల పొడి కోసం అయితే బీపీ గింజ ఒక స్పూను, ధనియాల ఒక స్పూన్ అయితే వేయించుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇందులో అయితే ఒక తెల్లగడ్డ పాయ అయితే ఒలుసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి మనమైతే గోగాకు ఉడకబెడుతున్నాం కదా, దాన్ని అయితే బాగా ఉడకబెట్టిన తర్వాత అయితే పైకి కిందకైతే కలిపెట్టుకోవాలి. ఈ విధంగా అయితే కలిపెట్టుకుంటా ఉండాలి. కలిపెట్టుకోకుండా ఉంటే ఒక సైడ్ అయితే మాడిపోతుంది. అందువల్ల అయితే మాడకుండా అయితే కలిపెట్టుకుంటా ఉండాలి. పైకి కిందకి ఇట్లా కలిపెట్టుకుంటుంటే మాడదు, అడుగు బాగుంటుంది. ఈ గోంగూర ఎంటకాల కూర వండేటప్పుడు గోంగూరలో నీళ్ళు అసలు పోయకూడదు. పోయకుండానే గోగాకు అయితే ఉడకబెట్టుకోవాలి. దాంట్లోనే నీళ్ళు అయితే ఊరుతాయి. అందువల్ల అయితే నీళ్ళు అయితే పోయిపోలేదు. ఇవి అయితే గిన్నె ఎంటకాయలు ఒలిచేదైతే మీకైతే చూపించలేదు, ముందుగానే అయితే ఒలిచేసాం. ఈసారి కానీ పెట్టయితే ఎంటకాయలు కానీ అప్పుడైతే ఒలిచి అయితే చూపిస్తాము. ఈ ఎంటకాయలు అయితే గోగాకులు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఈ పొయ్యి మీద అయితే పెట్టేసుకొని నూనె అయితే వేసేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. బాగా అయితే ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. అయితే బాగా కొంచెం సేపు వేయించుకోవాలి. వేగిన దాకైతే మనం గోగాకు అయితే వేయించుకున్నాము. ఇదైతే గోగాకు ఇట్లా వేయించుకోవాలి. మెత్తగా వేయించుకుంటేనే ఎంటకల కూరలు అయితే వేసుకుంటే బాగుంటుంది, తెలుస్తుంది. నేనైతే ఉత్త గోగాకు అయితే ఉడకబెట్టినాను. కొంతమంది ఏంటంటే పచ్చిమిరకాయలు కూడా వేసి ఉడకబెట్టుకుంటారు. పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టుకుంటే కారం అయితే తగ్గించుకుంటారు కూర వండుకునేటప్పుడు. కానీ పచ్చిమిరకాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అంటారు. పచ్చిమిరకాయ వేసుకోకుండా కూడా అయితే టేస్ట్గా ఉంటుంది. ఉత్త మిరప్పొడి వేసుకొని కలుపుదారు చేసుకొని కలుపుదారులు అయితే గోగాకు వేసుకుంటే ఎంత బాగుంటుంది కూర అయితేను. చూడండి, ఇప్పుడైతే మెదిగిపోయింది, ఎంతో మెత్తంగా అయితే వచ్చేసింది. తర్వాత అయితే మనం ఇందాక ఎంటకాయలు ఫ్రై చేస్తున్నాం కదా, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. దాంట్లో అయితే కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలి. పసుపు పొడి వేసుకున్న తర్వాత అయితే బాగా అయితే కలిపెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇప్పుడైతే బాగా కలిసేట్టుగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న దాకైతే మనం ఇప్పుడు టమోటాలు అయితే కోసి పెట్టుకున్నాం. అన్నంగా అయితే తరిగి పెట్టుకోవాలి. టమోటాలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమోటాలు అయితే ఎంటకల ఫ్రైలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా అయితే కలిపెట్టుకోవాలి. టమాటాలు ఇందులో వేసేసుకున్నాం కదా, అవి అయితే బాగా మెత్తంగా అయితే వేగిపోవాలి. ఇప్పుడైతే వేగిపోయినాయి. అందులో అయితే కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాం. కారం అయితే వేసుకుంటున్నాం. చూడండి, కారం పెద్ద గిన్నె నిన్న అయితే తీసుకుంటున్నాను. గోగాకులు వేసుకుంటున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువ వేసుకోవాలి, లేకుంటే సవ్వంగా అయితే ఉంటుంది. అయితే మనం కారం వేసేసుకున్నాం కదా, ఆ కారం అయితే బాగా ముక్కలకి అయితే పట్టేట్టుగా అయితే వేయించుకోవాలి. కిందకైతే బాగా అయితే కలిపెట్టుకుంటే ముక్కలకి అయితే కారం ఉప్పు అన్నీ అయితే బాగా సరిపడైతే పట్టిపద్ది ముక్కలకి. చింతపండు కూడా నానబెట్టుకున్నాం. చింతపండు అయితే ఇప్పుడు పిసుకైతే కొద్దిగా అయితే పోస్తున్నాను, నీసు వాసన రాకున్నాను. ఇప్పుడైతే మనం చింతపండు అయితే పిసికేసుకొని ఇప్పుడు కూరలు అయితే పోసేసుకున్నాం. మనము అయితే చింతపండు పులుసు అయితే పోసేసినాం కదా, ఇప్పుడైతే బాగా అయితే కలిపెట్టేసుకోవాలి చింతపండు కలిసేట్టుగాను. అంతలేకైతే మనం కూర ఉడికిన దాకైతే ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పొడి అయితే ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్నాం. అయితే చూడండి, మనం ధనియాల పొడి అయితే దంచేసుకున్నాం కదా మసాలా ఎంటకాల కూరకి. మనం ఎంచి పెట్టుకున్న గోగాకు అయితే దగ్గర అయితే పెట్టుకోవాలి. కూర అయితే ఉడికిపోవాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడైతే కూరకైతే ఉడికిపోయింది. ఇప్పుడు మనం అయితే ధనియాల పొడి అయితే వేసేసుకొని బాగా అయితే కలిపెట్టేసుకున్నాం. మనము ధనియాల పొడి అయితే బాగా ఉడికిన దాకైతే చిక్కబడిన దాకైతే ఉడకబెట్టుకోవాలి. ఇందులో అయితే కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. మనకు చిక్కగా కావాలంటే పోసుకోబడదు, పలసం కావాలంటే పోసుకోవచ్చు నీళ్ళు. అయితే కూరకి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే గోగాకి అయితే వేసుకొని కలిపేసుకున్నాము. చూడండి, ఏం చేస్తున్నా
ఇగో ఇప్పుడైతే ఏం చేసి పెట్టుకున్నాం కదా నాకు గోగాకు, ఆ గోగాకు అయితే ఇప్పుడు ఎంటకల కూర వండాం కదా దాంట్లో అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం. చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే కలిసిపోయింది. ఎంటకాయ గోగాకు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఎవరన్నా అయితే ఇట్లాగైతే తయారు చేసుకొని తినాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకొని తినండి. చాలా టేస్ట్గా కూడా అయితే ఉంటుంది, చాలా కొత్తగా కూడా అయితే ఉంటుంది. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.